హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పిల్లలైతే బయటికి వెళ్దామన్నారు బిర్యానీ తినడానికి. వద్దు, నేను ఇంట్లోనే చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేయాలి? వెళ్ళి 2 కేజీలన్నర చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఫస్ట్ పెద్ద పెద్దవి 4 లెగ్ పీసులు తీసుకొచ్చాడు. మిగతాయన్ని చిన్న పీసులుగా కట్ చేయించుకున్నాను, ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం తగినంత, కారం, పసుపు వేసేసుకొని కలిపి పక్కన పెడదాం కోసేపు. అవన్నీ వేసాం కదా. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ మంచిగా కలిసేటట్టు దీంట్లో కలుపుకుందాం. ఇవన్నీ వేసి తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, మసాలాలన్నీ వేసేసాం కదా. ముక్కకి మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత పెరుగు వేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత నిమ్మకాయలు వేసుకుందాం ఒక 2-3. ఇవన్నీ కలిపేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కొంచెం లాస్ట్లో ఆయిల్ వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. అప్పుడే బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మా పిల్లలకైతే స్పైసీ ఇష్టం, అందుకే మిర్చి వేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాం అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఎంత ఆనియన్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. బిర్యానీ అయితే ఇట్లా క్రిస్పీగా చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇప్పుడు చికెన్లో కలిపేసుకుందాం. సగం అయితే రైస్లో ఉంచుకుందాము. మళ్ళీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకో. బిర్యానీ కోసం అయితే మందం ఉన్న గిన్నె తీసుకోవాలి, కొంచెం పెద్దదే, కలుపుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఇలాంచీలు వేసుకుందాము. దాంట్లోనే బ్లాక్ కలర్ ఉంటాయి కదా, ఇవి కూడా ఇలాంచీలే. స్టార్ పువ్వు, జావిత్రి, 2-3 మిరియాలు, 2-3 లవంగాలు, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు. లెగ్ పీసులు మా పిల్లలకి చికెన్ వేసుకోవాలి. ఇందులో మసాలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇందులో రైస్లోకి స్టార్ పువ్వు, జావిత్రి, ఇలాంచి, లవంగాలు, కొన్ని మిరియాలు, బిర్యానీలో ఉప్పు వేసుకోవాలి. రైస్లో తగినంత వేసుకోవాలి. చికెన్లో వేసినాం కాబట్టి తగినంతనే వేసుకోవాలి. నెయ్యి వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం.
ఇంకా మూత పెట్టినే వేసుకుందాం. ఇప్పుడు వాటర్ ఎసరు వచ్చేసింది కదా, ఇంకా బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు చేసుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇది వేస్తేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది బిర్యానీ. కొంచెం రైస్లో కొంచుకుంది. చూడండి, బియ్యం అయితే సగం అయితే ఉడికింది. మొత్తం ఉడికించి వేసుకోవద్దు, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం ఇందులో. ఒక లేయరు ఇట్లా వేసుకున్నాం, సగం ఉడికిన బియ్యం. రెండో లేయరు ఒక లేయర్ వేసి మొత్తం ఉడికిన తర్వాత వేసుకుందాము. పైనుంచి కొంచెం పుదీనా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాం కదా. లాస్ట్లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాము. ఇంకా పుదీనా వేసుకుందాం. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా నెయ్యి వేసుకుందాం. చూడండి, చపాతీ పెంక పెట్టుకొని గిన్నె అయితే దాని మీద పెట్టుకోవాలి. బిర్యానీ కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఎంత గిన్నె లావు ఉన్నా ఏం చేసినా అడుగు కొంచెమన్నా అంటుతుంది. కాబట్టి మనము చపాతీ పెంక వేసుకోవాలి. కలిపేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి గిన్నె పైన పిండి. ఇంకా ఆవిరి బయట వెళ్ళకుండా రైస్ మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. చికెన్ కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా మూత పెట్టేద్దాం. ఇంకా దీని మీద ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టుకోవాలి. వెయిట్ ఉంటుంది కదా అని ఇంకా అంతే. ఒక 10-15 నిమిషాలు ఉంచేసి దిప్పేసుకుందాం. మా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం తినడానికి. जलन में लाभ చూడండి, దమ్ పెట్టిన పిండి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది కదా. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు బిర్యానీ పెడుతుందా అని చూస్తున్నారు. దమ్ బిర్యానీకి చూడండి, మా బిర్యానీ పొగలు ఎట్లయితున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా ఆయనకు దండ పెడుతున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా అయిందో నా బిర్యానీ.
వావ్, మా పెద్దోడు ఏమైందిరా పిల్లలు? चीट पड़ता है మా పిల్లలు అయితే సొల్లు కాచుకుంటున్నారు బిర్యానీ కోసం. ची చూడండి ఎప్పుడెప్పుడు अरे चल ఫస్ట్ మైదాన్ बिट्टू नू पीस कर दी देखी जरा राहुल अన్న దొడ్డికో थैंक यू కావేరి. థ్యాంక్ యూ. తిని టేస్ట్ ఎట్లుందో చెప్పండి. देखो एक एक काढत हाणून नो సూపర్. బాగుందా? మసాల్స్ చూడు హాయ్ చెప్పు.